Welcome to my channel. BSc degree first sem advanced in mathematical, physical and chemical sciences లో డిఫరెన్షియేషన్ చాప్టర్లో మీకు లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 6 ప్రాబ్లమ్స్ చూడండి. 7th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x e power sin x, x e power x, e power x secant x tan x log x. x ఉన్నాయి అంటే ఏం ఫార్ములా ఇది? uv ఫార్ములా. x e పవర్ x అన్నాను. ఇచ్చిన ప్రాబ్లం y తీసుకోండి. d బై dx ఆఫ్ uv, అది ఏంటి ఫార్ములా? u ఇంటూ d బై dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d బై dx ఆఫ్ యూని కాన్స్టెంట్ పెట్టినప్పుడు వీని డెరివేటివ్ చేయాలి, వీని కాన్స్టెంట్ పెట్టినప్పుడు యూని డెరివేటివ్ చేయాలి. యువిమా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యు అంటే ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఈ పవర్ ఎక్స్, వి అంటే ఈ పవర్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే ఎక్స్. x into d by dx of e power x plus e power x d by dx of x value 1. e power x ని కామన్ తీసుకుంటే ఏం మిగిలింది? x plus 1. అది ప్రాబ్లం. రెండవ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. e power x secant x అయితే ఇచ్చాడు. చిన్న ప్రాబ్లం y తీసుకోండి. మా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇవి ఫార్ములా అని చెప్తున్నాను. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే డివై బై డిఎక్స్, యు అంటే ఈ పవర్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఎంత? సీకెంట్ ఎక్స్ ప్లస్ వి అంటే సీకెంట్ ఎక్స్, d by dx ఆఫ్ u అంటే ఎంతమా? e power x. e power x d by dx ఆఫ్ secant x ఫార్ములా. secant x into tan x plus secant x d by dx ఆఫ్ e power x, e power x. e power x secant x కామన్ తీసుకోండి అంటే tan x plus 1. ఇలా మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? tan x ఇంటూ log x. థర్డ్ ప్రాబ్లంలో tan x ఇంటూ log x ఇచ్చిన ప్రాబ్లంని y తీసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డివై బై డిఎక్స్ యువిమా యు అంటే టాన్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే లాగ్ ఎక్స్ ప్లస్ వి అంటే మా లాగ్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే అది tan x. d by dx ఆఫ్ log x ఫార్ములా 1 by x ప్లస్ log x, d by dx ఆఫ్ tan x ఫార్ములా secant square x. మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే హైలైట్ అంటే యువి ఫార్ములాస్తో మీరు చాలా సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. చూడండి, అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. డెరివేటివ్ ఆఫ్ ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 4 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాను. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? యూ బై వి ఫార్ములా లెక్క ఉంది.
జాగ్రత్తగా చేయాలి మా. u బై వి, పైన ఎక్స్ ఉంది కింద ఎక్స్ ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ u బై వి ఫార్ములా బై వి స్క్వేర్ v ఇంటూ d by dx of u minus u into d by dx of v. Formula y is equal to x plus 3 by x plus 4. u by v formula apply చేయాల్సినానమ్మా. Differentiation with respect to x, dy by dx by v square అంటే v అంటే x plus 4 whole square, v అంటే x plus 4. ఫార్ములాలో d by dx ఉంది, అది u అంటే x plus 3 మైనస్ u అంటే x plus 3 d by dx ఆఫ్ v అంటే x plus 4. x plus 4 d by dx of x value 1 plus constant value 0 minus x plus 3 d by dx of x value 1 by x plus 4 whole square. x plus 4 minus x minus into plus minus 3 by x plus 4 whole square plus x minus x cancel, 4 నుంచి 3 పోతే 1 మా, x plus 4 whole square. మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లంలో ఫైండ్ 9th ప్రాబ్లం. ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ అది. ఏమిచ్చాడు ప్రాబ్లంలో? sin x by 1 plus cos x with respect to x y is equal to sin x by 1 plus cos x. u by v ఫార్ములా అని చెప్తున్నాను. ఏంటి ఫార్ములా? u by v t by dx ఆఫ్ u by v ఫార్ములా అప్లై చేసేటప్పుడు మీకు ఫార్ములాస్ రావాలి. బై v స్క్వేర్ v ఇంటూ d by dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d by dx ఆఫ్ v. చూడండి, ఈ ఫార్ములాతో మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రాయండి మా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బై వి స్క్వేర్ అంటే వి అంటే ఎంత? 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. వి అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే సైన్ ఎక్స్ మైనస్ యు అంటే సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే అది 1 ప్లస్ కాస్ ఎక్స్. 1 ప్లస్ కాస్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0. కాస్ ఎక్స్ అని చేస్తే అది మైనస్ సైన్ ఎక్స్ అయితే బై 1 ప్లస్ కాస్ ఎక్స్
whole square. 1 into cos x ma, cos x into cos x, cos square x, minus into minus plus sin square x by 1 plus cos x whole square. చూడండి, sin square theta plus cos square theta ఏంది వాల్యూ? sin square theta plus cos square theta వాల్యూ 1 అంటే cos x plus 1 by 1 plus cos x whole square cancel 1 by 1 plus cos x. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ప్రాబ్లంలో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ find dy by dx అని ఇచ్చాడు, అది డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇఫ్ y is equal to root of 1 plus sin 2x. చూడండి, ఈ ఫార్ములా ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు సెట్ చేసుకోవాలి ఫార్ములా వచ్చే విధంగా. చూడండి ఎలా సెట్ అవుద్ది, ఇలా ఉంటే ఫార్ములా సెట్ అవుద్ది, సెట్ కాదు, సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి, 1ని sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రాసుకోండి మా. చూడండి, sin 2x ఫార్ములా 2 sin x cos x, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అమ్మా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, sin x ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు నీట్గా డిఫరెన్షియేషన్ చేసుకోండి, నేను చెక్క వచ్చేస్తాను సార్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మా. dy by dx is equal to d by dx of sin x cos x, d by dx of cos x minus sin x. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. షో దట్ నుంచి మీరు ఆన్సర్ అయితే ప్రూవ్ చేయాలి. 10th ప్రాబ్లమ్, ఇది లాస్ట్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఇఫ్ y is equal to secant x plus tan x, అది prove that dy by dx is equal to y secant x. Differentiation with respect to x, dy by dx ప్రూఫ్ చేయాలి మా, జాగ్రత్తగా చేయాలి. dy by dx ఆఫ్ secant x ఫార్ములా secant x into tan x, d by dx of tan x ఫార్ములా secant square x. చూడండి, secant x అయితే కామన్ తీసుకోండి, tan x ప్లస్ ఒక secant x పోతే ఒక secant x ఉంది. secant x ప్లస్ tan x అంటే మీరు ఇది yగా తీసుకోవచ్చు మా. y ఇంటూ secant x అంటే dy by dx is equal to y ఇంటూ secant x. వచ్చింది కదా ఆన్సర్.
మీరు ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. మీకు డిఫరెన్షియేషన్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్నిమా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.